రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉప్పు నిప్పులా ఉంటున్న ఠాక్రే సోదరులు ఒకటయ్యారు. ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన బాల్ ఠాక్రే వారసులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే దశాబ్దాల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకమవుతున్నారు. వారసత్వం విషయంలో వచ్చిన వివాదంతో విడిపోయిన యూబీటీ గ్రూప్ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అధినేత రాజ్ ఠాక్రే ఏకతాటిపైకి వచ్చారు. ఇద్దరు కలిసి ఒకే అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉండటం ఆసక్తిగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో పాత శత్రుత్వం మాయమై కొత్త మైత్రి దిశగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాల విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఏకమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు రాజకీయ నేతలు ఇప్పుడు ఒకే వేదికపై నిలిచి సమరశంఖం పూరించడం చర్చనీయాంశంగా మారింది. భాష, ఆత్మగౌరవం అనే అంశంతో జూలై 5న ఉభయ శివసేన నేతలు కలిసి రోటేకపోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విభేదాలను పక్కన పెట్టి ఠాక్రే సోదరులు ఏకతాటిపైకి నిలవడం జాతీయ స్థాయిలో కాకరేపుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా తేవాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 5న ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు కలిసి నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే గళం విప్పుతున్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే తాజాగా ఇప్పుడు కలిసి పోరాడడానికి సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ విషయంపై శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. బాలాసాహెబ్ ఠాక్రే వారసులైన ఈ ఇద్దరు నేతలు 2 దశాబ్దాల కిందట విడిపోయి తమ తమ దారుల్లో నడిచారు. కానీ మరాఠీ భాష పరిరక్షణ కోసం మళ్లీ కలవాలన్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో భారీ సంచలనంగా మారింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తలుపు తడుతున్న వేళ ఠాక్రే సోదరుల కలయిక బీజేపీ వ్యూహాలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తుంది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసి పోటీకి దిగితే మున్సిపల్ ఓటర్లలో మరాఠా భావోద్వేగాన్ని రేపే అవకాశం ఉంది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న హిందీ ఎజెండాకు గట్టి కౌంటర్గా నిలుస్తుందని నేతలు అంటున్నారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఠాక్రే సోదరులు తిరిగి ఏకం కావడం బీజేపీ లెక్కల్ని తారుమారు చేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో జట్టు కట్టి శివసేనను చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గంపై ఉద్ధవ్ ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదో మంచి అవకాశంగా మారబోతుంది. సోదరుడు రాజ్ ఠాక్రేను కలుపుకుని హిందీ ఎజెండాతో ఈ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు ఉద్ధవ్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మహారాష్ట్ర ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి నిబంధనలు విధించాడని వ్యతిరేకిస్తూ జూలై 5న ఐక్య ఫ్రంట్ పేరుతో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే నేతృత్వంలో సంయుక్తంగా నిరసన ప్రదర్శనను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండడం జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారింది. హిందీపై వ్యతిరేకతతో మొదలైన ఈ కలయిక ఇప్పుడు మున్ముందు మరిన్ని మలుపులు తిరగబోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజ్ ఠాక్రే పిలుపుతో నవనిర్మాణ్ సేన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో కలిసి ర్యాలీ చేపట్టనుంది. ఈ ఉద్యమానికి ఐక్య ఫ్రంట్ అని పేరు పెట్టారు. పార్టీ రాజకీయం కాదు, భాష పరిరక్షణే లక్ష్యమని ఇరు వర్గాల నేతలు స్పష్టం చేశారు. ఇది రాజకీయాల గురించి కాదు, మరాఠా సంస్కృతి, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అంటున్నారు. ఠాక్రే సోదరులు ఏకతాటిపైకి రావడానికి అనూహ్య రీతిలో బీజం వేసింది బీజేపీ నేతృత్వంలోని కూటమి సర్కారే. తొలుత రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన జూలై 5న ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం కూడా ఆందోళనకు సన్నాహాలు చేస్తూ జూలై 7న ఇదే ఎజెండాతో రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఒకే అంశంపై వేర్వేరుగా కంటే
కలిసి కట్టుగా నిర్వహిస్తే సర్కారు మెడలు వంచడం సులభం అవుతుందని పార్టీ శ్రేణుల సూచనపై తర్జన భర్జనల అనంతరం కలిసిపోయేందుకు అభ్యంతరమేమీ లేదని ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసిపోవడంతో రాజ్ ఠాక్రే పిలుపునిచ్చిన జూలై 5వ తేదీన సోదరులిద్దరూ కలిసి ఈ ఆందోళనల్ని నిర్వహిస్తారని శివసేన ఉద్ధవ్ వర్గం యూబీటీ నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. చాలా ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ కలిసి ఆందోళనకు దిగడంతో ఈ ర్యాలీపై ఉత్కంఠ ఏర్పడింది. ఠాక్రే సోదరుల కలయికపై కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. బీజేపీ మాత్రం తమ కూటమిని ఈ ఐక్య ఫ్రంట్ ఓడించలేదన్న ధీమా ఒలకబోస్తుంది. మహారాష్ట్ర రాజకీయ పటంపై మళ్లీ తమ పట్టు చాటేందుకు ఠాక్రే బ్రదర్స్ చేసిన ఈ కలయిక ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. త్వరలో ముంబై మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ కలయిక మరిన్ని అనూహ్య మలుపులు తిప్పుతుందని విశ్లేషకుల అంచనా.